పూరి ఎటకరానికి మెగా సెటైరేమో. మొత్తానికి పూరి జగన్ ఒక బాంబ్ పేల్చాడు. అసలు మెగాస్టార్ చిరంజీవి నాకు చెప్పకుండా డైరెక్ట్ గా సెకండ్ హాఫ్ బాలేదని మీడియాకి ఎందుకు చెప్పారో, అదే నాకు చెప్పుంటే నేను సెకండ్ హాఫ్ లో కావాల్సిన మార్పులు చేసి పిచ్చెత్తించేవాడిని అని సెలవిచ్చాడు. కానీ ఇక్కడే ఓ విషయంలో లాజిక్ కరెక్ట్ గా సింక్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే పూరి ఎటకారానికి మెగా సెటైర్లా ఉంది. ఏంటంటే అప్పట్లో చిరంజీవికి ఆటో జానీ అనే సినిమా సెకండ్ హాఫ్ నేరేట్ చేసిన పూరి జగన్ కు ఈ సెకండ్ హాఫ్ చిరంజీవికి నచ్చలేదనే విషయం ఈజీగా అర్థమై ఉండాలి. నా అభిప్రాయం తర్వాత చెబుతా అన్నారంటే అంతేగా మరి అర్థం. అయితే మనోడు స్క్రిప్ట్ మీద వర్క్ చేయకుండా వెంటనే మహేష్ బాబుతో కొత్త కథ ఓకే అయ్యిందంటూ ఒక ట్వీటు, నితిన్తో సినిమాను షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా అంటూ మరో ట్వీటు వేశాడు. అప్పుడే అర్థమైంది జనాలకు అసలు ఈ 150వ సినిమా తంతేదో తేడా వచ్చేసిందని. ఆ తర్వాత నితిన్ బ్యాకౌట్ అయితే వెంటనే వరుణ్ తేజ్ తో షూటింగ్ మొదలెట్టుకున్నాడు పూరి. ఒకవేళ నిజంగానే చిరంజీవి 150వ సినిమా పట్ల నిబద్ధత ఉంటే అప్పుడే సెకండ్ హాఫ్ మీద టైం స్పెండ్ చేయాల్సింది. మహేష్ కోసం ఒక లైను, నితిన్ తో సినిమా, అబ్బే వరుణ్ తో సినిమా అంటూ అవుట్ ఆఫ్ ఫోకస్డ్ గా ఉంటే, పైగా ఆ విషయాలన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటే మెగాస్టార్ మాత్రం సెకండ్ హాఫ్ బాలేదని పూరికి ఫోన్ చేసి చెప్పాలా? ఆయన కూడా పూరి ఎటకారానికి సరైన మందులా మీడియా ముందే సెకండ్ హాఫ్ బాలేదు అంటూ సెటర్ వేశారేమో. ఏమో పూరి, ఏదైనా అయ్యుండొచ్చు.